వీళ్ళందరూ కూడా రోజు ధనుర్మాస వ్రతాన్ని చేయాలనుకున్నారు కాబట్టి వీళ్ళందరూ కలిసి వెళ్తే ఇప్పుడు 10 మంది మాట్లాడుకున్నారు, మనం ఒక వ్రతాన్ని చేద్దాం, లేదంటే ఒక దీక్ష చేద్దాం, లేదంటే ఒక సేవకి వెళ్దాం, తిరుమల సేవకి వెళ్ళాలి, ఒక 11 మంది గ్రూపు వెళ్తేనే వాళ్ళకి అది ఇస్తారు అక్కడ అవకాశం, లేకపోతే ఇవ్వరు. కాబట్టి ఈ 11 మంది కలుసుకొని వెళ్ళాలి, వెళితేనే అక్కడ స్వామి అనుగ్రహం దొరుకుతుంది. అట్లాగే వీళ్ళందరూ కూడా ముందుగా అందరూ మాట్లాడుకున్నారనమాట. మనం అందరం కూడా ఈ నెల రోజులు చక్కగా ఈ యొక్క శ్రీమన్నారాయణని ఆరాధించి ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని చేద్దాము అని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి వీళ్ళందరూ గోష్ఠిగా వెళితేనే స్వామి అనుగ్రహం వీళ్ళకు దొరుకుతుంది. కాబట్టి వీళ్ళలో ఎవరు తగ్గినా ఎవరు వెళ్ళినా కూడా ఇది వ్రతం అనేటటువంటిది సంపూర్ణమైనటువంటి ఫలితం దక్కదు. కాబట్టి వీళ్ళందరూ కూడా కలిసి ఒక సమూహంగా ఒక గోష్ఠిగా ఏర్పడి వెళ్ళాలి. కాబట్టి దీనికి అందరికీ ఎవరో ఒక లీడర్ అనేది ఒక ఉండాలి కదా. ఇప్పుడు ఒక గ్రూప్గా వెళ్ళాలన్నప్పుడు ఒక లీడర్ ఎవరో ఒకరు ఉంటేనే వీళ్ళందరూ మాట్లాడతారు, లేకపోతే వీళ్ళందరూ ఎవరు దాన్ని వాళ్ళు పోతూ ఉంటారు అంతే కదా. ఇప్పుడు పోతూ ఉంటాయి రోడ్డు మీద అనేక రకాల బస్సులు పోతుంటాయి, రకరకాల ఏదైనా ఉందో ఒకటి పోతుంటే రకాలన్నీ పోతుంటాయి. అది మిస్ అయిందంటే ఎవరి పాటు కూడా చెల్లాజదు. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళందరికీ ఒక మాట చెప్పిందన్నమాట గోదాదేవి, మనం అందరము కూడా ఈ నెల రోజులు చక్కగా వ్రతాన్ని చెయ్యాలి. కాబట్టి దీనికి నియమాలు ఉన్నాయి, ఈ విధంగా మనం చెయ్యాలి. కాబట్టి మనమందరం కూడా పొద్దున్నే 5:30 కల్లా లేదా 4:30 కల్లా నిద్ర లేచి మనమందరం కూడా వెళ్ళాలి. కానీ ఎవరు కూడా ఈ మాట మీద నిలబడలేదు. నిలబడుంటే ఈమెకింత అందరినీ పోయి నిద్ర లేపాల్సినటువంటి అవసరం గోదాదేవికి లేదు. కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్కరికి పెట్టి తలుపు తెచ్చి ఆమె నిద్ర లేపి ఆమె తీసుకుని పోవాల్సినటువంటి అవసరం ఈమె ఉండేది కాదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక మాట మీద లేరు. కాబట్టి ఒక్కొక్కరు నిద్ర లేపుకుంటూ వీళ్ళందరినీ కలిసి ఒక గ్రూప్గా ఒక గోష్ఠిగా తీసుకొని స్వామి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఆరాధన చేయడమే యొక్క వృత్తాంతం. కాబట్టి నిన్నటి రోజున ఒక గోపిక నిద్ర లేపింది. ఈ రోజు మరలా ఇంకొక ఆమెని ఒక స్నేహితురాలని చెలికెత్తని గోపిక నిద్ర లేపుతోంది. ఈమెమనుకుంటుందంటే నిద్రపోతూనే స్వామి నా దగ్గరే ఉన్నాడు, కాబట్టి సర్వము స్వామి